ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో కృపా సన్నిధి మినిస్ట్రీస్కి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపలో 70 వచనాలు అప్పగించడానికి దేవుడు నాకు సహాయం చేసినందుకు వందనాలు. 70 వచనాల నుంచి కూడా నేను చాలా విషయాలు నాకు నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారండి. నేను కూడా చిన్నగా కొంతమంది స్త్రీల పరిచర్య జరిగిస్తూ ప్రేయర్ సెల్స్ పెడుతూ కొన్ని గృహాల్లో నేను ప్రేయర్స్ నడిపిస్తూ ఉంటాను. మందిరం అంటూ లేదు, కానీ ప్రేయర్ సెల్స్ అట్లా నడిపించుకుంటూ ఉంటాం. కొన్ని వాక్యాలు కొన్ని వాక్యాలు వాగ్దానాలు తీసుకోవడం, అది మెసేజ్ చెప్పి కొంతమందిని బలపరచుకోవడం, కలిసి సమాజంగా కూడి ప్రార్థన చేసుకునేటువంటి క్రియలు నేను జరిగిస్తూ ఉంటాను. ఈ యొక్క 70 వచనాలు అప్పగించాలనేటువంటి ప్రాసెస్లో నేను వాటిని కంటిన్యూగా లైన్గా అప్పగించినప్పుడు నేను వాటిలో నుంచి ప్రభు నాకు చాలా విషయాలు నాకు జ్ఞాపం చేశారు. చాలా విషయాలు నాకు నా హృదయానికి ఎంతో హత్తుకున్నాయి. నిజమైన స్నేహము, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి కీడు నుంచి తప్పించబడి యథార్థ మార్గం గురించి, అంతేకాకుండా ఇంకా నిష్ఫలమైనటువంటివి ఏది కూడా మన హృదయంలో ఉండకున్నట్లు ప్రభు కొరకు ఎట్లా ఉండాలనేటువంటి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఏది చూసామో, ఏది తాకేమో మా కనులారా అంటే ఎంత స్పష్టమైన ఒక సాక్ష్యాన్ని యోహాను పంచుకున్నాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సత్య మార్గంలో స్వచ్ఛందంగా దేవుని యొక్క మహిమ కొరకు నిలబడాలనేది చాలా విషయాలు నాకు నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపించి ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలుగచేసినటువంటి కృపా సన్నిధి మినిస్ట్రీ, ముఖ్యంగా కృపా తల్లిని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఆ బిడ్డ మరి నన్ను ఆ మినిస్ట్రీ ద్వారా నేను ఇట్లా చేయడానికి, ఎందుకంటే నాకు చాలా ఆశ. చిన్నపిల్లలు ఎవరైనా సరే వాక్యం చెప్పాలి అన్నప్పటికీ నాకు కొంచెం ఇష్టము చాలా. అందుకని ఈ బిడ్డ చక్కగా నన్ను ఎంకరేజ్ చేయడము, ఆ సంఘం ద్వారా నేను కూడా ఈ 70 వచనాలు అప్పగించడానికి దేవుడు కృప చూపించారు. దీనిని బట్టి ఇంకా నేను నేర్చుకున్నది ఏంటంటే, 2010లో నేను రక్షించబడినప్పటి నుంచి కొన్ని వాక్యాలు నేను చదివేదాన్ని ఎక్కువ. ఆ మొదటి ప్రేమని తగ్గిపోయి ఆ వాక్యాలన్నీ కూడా నేను ఆగిపోయాను. మరలా ఎప్పుడైతే ఈ 70 వచనాలు అప్పగించడం మొదలుపెట్టానో మరలా నేను రీఓపెన్ చేసుకొని అప్పుడు ఆ చదివి వదిలేసిన మరలా వాక్యాలన్నీ కూడా మరలా నేను ధ్యానం చేసుకొని మరలా జ్ఞాపకం చేసుకొని నేను చదవడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడైతే దేవుడు కృపను బట్టి 119వ కీర్తనతో పాటు ఇంకొక 20 అధ్యాయాలు నేను చెప్పగలగడానికి దేవుడు నాకు సహాయం చేశారు. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను బలపరుస్తున్నటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మోటివేట్ చేసినటువంటి కృపా సన్నిధి మినిస్ట్రీ కృపకు కూడా ఆ సంఘస్థులు కూడా దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.